కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంలో పార్టీలో చేర్చుకోవడమే లక్ష్యంగా ప్రయత్నాలు చేస్తున్న వైసీపీ నేతలు ఆయన ఇంటికి చేరుకున్నారు. ముద్రగడను పార్టీలోకి ఆహ్వానించేందుకు కిర్లంపూడికి వైసీపీ బృందం వెళ్ళింది. కిర్లంపూడిలోని ముద్రగడ నివాసంలో కీలక భేటీ సాగుతోంది. ఎంపీ మిథున్ రెడ్డితో పాటు కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కన్నబాబు, తోట నరసింహం, పలువురు వైసీపీ నేతలు ముద్రగడతో చర్చలు జరుపుతున్నారు. ముద్రగడ వైసీపీలో చేరితే ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే ఉత్కంఠ నెలకొంది. లేదంటే పోటీకి దూరంగా ఉంటూ వైసీపీకి సపోర్టుగా పనిచేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముద్రగడ కుమారుడు గిరికి ఎలక్షన్ కోడ్ రాకముందే నామినేటెడ్ పదవి హామీ ఇచ్చి ఎన్నికల తర్వాత ముద్రగడకి తగిన పదవి ఉంటుందని హామీ ఇచ్చే దిశగా వైసీపీ పావులు కదుపుతున్నట్లుగా సమాచారం. మొత్తం మీద ముద్రగడ పద్మనాభంను పార్టీలోకి చేర్చుకొని కాపు సామాజిక వర్గాన్ని ఆకర్షించే విధంగా వైసీపీ వ్యూహాలు రచిస్తుంది. అందులో భాగంగానే ఇవాళ కిర్లంపూడికి వైసీపీ బృందం వెళ్ళింది. ఈ బృందంలో ఎంపీ మిథున్ రెడ్డితో పాటు ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. ముద్రగడ పద్మనాభంతో పాటు ఆయన కుమారుడికి పదవులో ఆఫర్ చేసి భవిష్యత్తులో మంచి ఉన్నత స్థానాన్ని కట్టబెడతామంటూ నేతలు హామీ ఇస్తున్నట్టుగా ప్రచారం సాగుతుంది. మొత్తం మీద ముద్రగడ ఇంటికి వైసీపీ బృందం చేరుకొని చర్చలు జరుపుతుంది. ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రకాష్ అందిస్తారు. కాపు ఉద్యమ నేత ముద్రగడ నివాసానికి ఉభయ గోదావరి జిల్లా సంబంధించినటువంటి రీజనల్ కోఆర్డినేటర్ మిథున్ రెడ్డి అయితే ఇప్పుడు ప్రస్తుతం ముద్రగడ పద్మనాభం నివాసానికి అయితే చేరుకున్నటువంటి దృశ్యాలు చూడొచ్చు. గత చెప్పిన విధంగానే ముద్రగడ పద్మనాభం పార్టీలో ఆహ్వానించేందుకు నేరుగా రీజనల్ కోఆర్డినేటర్ అలాగే మిథున్ రెడ్డితో పాటు కొంతమంది నాయకులు, వైసీపీ నాయకులు కూడా ఆయన వెంట ఉన్నారు. ప్రస్తుతం ముద్రగడ ఆయనకైతే స్వాగతం పలుకుతున్నటువంటి దృశ్యాలను అయితే చూస్తున్నాం. గత కొన్నాళ్ళ నుంచి కూడా ముద్రగడ ఏ పార్టీకి వెళ్తారనేది కూడా ఉత్కంఠ పరిణామాలు ఉన్నాయి. దీంతో ఈ రోజుకైతే తెరపడిందని చెప్పాలి. ముద్రగడ ఎట్టకేలకు వైసీపీ గూటికి చేరేందుకు మొత్తం రంగం సిద్ధం చేసుకున్నటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఈ రోజు కిర్లంపూడిలో ముద్రగడ నివాసానికి వైసీపీ నేతలు ముందుగా ద్వారంపూడి చంద్రశేఖర్ అయితే నివాసానికి చేరుకున్న మరికొద్ది సేపట్లోనే ఉభయ గోదావరి జిల్లాకు సంబంధించినటువంటి వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ మిథున్ రెడ్డితో పాటు మరికొంతమంది నాయకులు భారీ ఎత్తున అయితే ఇక్కడికి చేరుకున్నారు. అలాగే జిల్లాకు సంబంధించినటువంటి కొంతమంది వైసీపీ నాయకులు కూడా ఇంటికి ముద్రగడ నివాసానికి చేరుకుని ఆయనతో మాట్లాడే పరిస్థితి అయితే చేస్తున్న పరిస్థితి ప్రధానంగా ఉంది. గత మనకి మొదటి నుంచి కూడా తెలిసిందే, ప్రధానంగా ముద్రగడ పద్మనాభం కావచ్చు, ఆయన మొదటగా వైసీపీ నుంచి అయితే జనసేనలో చేరతారని గతంలో వచ్చినటువంటి వార్తలకైతే చెక్ పెట్టేందుకు ప్రస్తుతం ఇప్పుడు వైసీపీలో ఆయన ముద్రగడ పద్మనాభం ఎక్కడి నుంచి పోటీ చేస్తారనేది కూడా ఆసక్తికర పరిణామాలు అయితే చోటుకున్నాయని చెప్పాలి. ఇప్పుడు ఈరోజు ఆయన ముద్రగడ పద్మనాభం కలిసిన తర్వాత ఎటువంటి సూచనలు వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది, వాళ్ళకి ఎటువంటి పరిణామాలు అంటే అతనికి ఎటువంటి కండిషన్స్తో మాట్లాడే అవకాశం ఉంటుంది అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే మొత్తం మాట్లాడే అవకాశం అయితే పేరు కట్టిదా కనబడుతుందని చెప్పాలి. ముద్రగడ ఇప్పుడు వాళ్ళతో మాట్లాడుతున్నటువంటి దృశ్యాన్ని మనం చూడొచ్చు. ముద్రగడ పద్మనాభం వాళ్ళతో మాట్లాడుతున్నటువంటి దృశ్యాలను అయితే చూస్తున్నాం. పార్టీలోకి అయితే ఆహ్వానిస్తున్నటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఆయన ఎటువంటి కండిషన్ ముద్రగడకి వేస్తారు, అలాగే ఇప్పుడు ఉన్నటువంటి పరిణామాలు కావచ్చు, మొత్తం నియోజకవర్గం మొత్తం అందరూ కూడా ఇక్కడికి చేరుకున్నటువంటి నాయకులు, అలాగే కాకినాడ జిల్లాకు సంబంధించిన కాపు నాయకులు కూడా ఉన్నారు. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డితో పాటు ఆయన మాట్లాడుతున్నటువంటి దృశ్యాలను అయితే మనకు చూడొచ్చు. అంటే గత కొన్నాళ్ళ నుంచి కూడా ముద్రగడ రాజకీయ రీఎంట్రీ ఏ విధంగా ఉంటుందని చెప్పేసి అందరిలో కూడా ఉత్కంఠ పరిణామాలు ఉన్నాయి. అన్ని ఉత్కంఠ పరిణామాలు అన్నీ కూడా ఈ రోజుతో తెరపడిందని చెప్పాలి. ఎట్టకేలకు ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్న నేపథ్యంలో అనుకున్న విధంగానే రీజనల్ కోఆర్డినేటర్ వచ్చి ముద్రగడ పద్మనాభం అయితే పార్టీలో ఆహ్వానించేందుకు రంగం సిద్ధం చేస్తున్న పరిస్థితి ప్రధానంగా చూస్తున్నాం. అంటే ఇప్పుడు ప్రధానంగా అందరూ కూడా ఇప్పటికే పెద్దాపురం సంబంధించినటువంటి దౌలూరు దర్బాబుతో పాటు కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఇప్పుడు తన ముద్రగడ నివాసానికి అయితే చేరుకున్నారు. చేరుకుని ఆయనతో మాట్లాడుతున్నటువంటి దృశ్యాలను అయితే మనం చూస్తున్నాం. ప్రధానంగా ఆయన కుమారుడికి ఎక్కడి నుంచి సీట్ ఇస్తారా, లేదంటే ఆయన ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటూ ఒక నామినేట్ పదవులకే పరిమితం అవుతారని కూడా అనేది కూడా వాళ్ళతో మాట్లాడి చర్చించే అవకాశం అయితే క్లియర్ కట్గా కనబడుతున్న పరిస్థితి అయితే ప్రధానంగా ఇంత కూర్చుని మాట్లాడుతున్నటువంటి దృశ్యాలను అయితే మనం చూస్తున్నాం. అలా కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నారు. మిథున్ రెడ్డికి అయితే పరిచయం చేస్తున్నటువంటి పరిస్థితి, ఆయనకి పాదాలకి నమస్కారం పెట్టి మిథున్ రెడ్డికి అయితే మనకు చేస్తున్నటువంటి దృశ్యాలను అయితే మనం చూస్తున్నాం.
మనకు ప్రధానంగా చూసుకుంటే ముద్రగడ రాజకీయ భవిష్యత్తు ఏ విధంగా ఉంటుందని చెప్పేసి ముద్రగడ అభిమానులతో పాటు రాజకీయ నేతల్లో కూడా ఉత్కంఠ పరిణామాలు గత కొన్ని రోజుల నుంచి కూడా ఉన్నాయి. అలాగే జనవరి 1 కూడా ఆయన భారీ ఎత్తున రాజకీయ అరంగేట్రం ఉన్న నేపథ్యంలో తన కుమారుడికి ఒక ఎమ్మెల్యే స్థానం గాను అలాగే ముద్రగడ పద్మ ఒక ఎంపీగా పోటీ చేసేందుకు గతంలో వైసీపీలో చేరతారని ప్రచారం అయితే జోరెందుకుంది. కానీ పరిణామాలు చూసుకుంటే ఒక్కసారిగా మారినటువంటి పరిస్థితి మనకు చూస్తున్నాం. ప్రస్తుతం తోట నరసింహ కూడా ఉన్నారు. జగ్గంపేట సంబంధించినటువంటి వైసీపీ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో తోట నరసింహ కూడా ఇప్పుడు చేరుకున్నటువంటి దృశ్యాలను చూస్తాం. మాజీ మంత్రి అలాగే జగ్గంపేట ప్రస్తుతం వైసీపీ అభ్యర్థిగా బరిలో ఉన్నటువంటి తోట నరసింహ కూడా ఇక్కడికి చేరుకున్నటువంటి దృశ్యాలను చూస్తాం. వీళ్ళందరితో కూడా మాట్లాడతారు. ప్రస్తుతం ముద్రగడ పద్మనాభం వాళ్ళందరితో కూడా ఏకాంతంగా మాట్లాడేందుకు కూడా అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నటువంటి దృశ్యాలను చూస్తున్నాం. మిథున్ రెడ్డి ఇప్పుడు వీళ్ళతో మాట్లాడుకుని భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉంటుంది, ముద్రగడలో వైసీపీలో ముద్రగడ రాజకీయ భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది, దీనిపై పూర్తిగా కూడా చర్చిస్తారు. ఆయన మాట్లాడిన తర్వాత అయితే పరిణామాలు తమ గిరి కూడా పక్కన ఉన్నటువంటి పరిస్థితి. ముద్రగడ పద్మనాభంతో పాటు కుమారుడు గిరి ఆయన కూడా ఇప్పుడు గతంలో పిఠాపురం నుంచి అయితే పోటీ చేస్తారని వార్తలు వచ్చాయి. ఇప్పుడు పిఠాపురం నుంచి పోటీ చేస్తారా లేదంటే ఏదో ఒక నామినేట్ పదవికి పరిమితం అవుతారనేది కూడా ఆసక్తికరమైనది నేర్పుతుంది. ఇప్పుడు ప్రస్తుతం పిఠాపురం చేస్తే వంగా గీత విశ్వనాథ్ అయితే బరిలో ఉన్నారు. అలాగే ప్రతిపాడు నుంచి కూడా ఒక సుబ్బారావు బరిలో ఉన్నారు. కానీ పెద్దాపురం నుంచి దొరబాబు కూడా బరిలో ఉన్నారు. కానీ ఎక్కడ స్థానం ఇప్పటికే ప్రచారాల్లో అయితే జోరెందుకున్నారు. కానీ ఇప్పుడు ఈ నేపథ్యంలో ముద్రగడ పద్మనాభం కావచ్చు వాళ్ళ కుమారుడు కావచ్చు ఎక్కడి నుంచి పోటీ చేస్తారనేది ఆసక్తికర మారినటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. ప్రస్తుతం ముద్రగడ పద్మనాభం వాళ్ళందరితో కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనపడని చెప్పొచ్చు. ప్రస్తుతం ముద్రగడ నివాసంలో మిథున్ రెడ్డితో పాటు ఉభయ గోదావరి జిల్లా రీజనల్ కోఆర్డినేటర్ మిథున్ రెడ్డితో పాటు అలాగే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అలాగే పెద్దాపురం సంబంధించినటువంటి దౌలూరు దొరబాబుతో పాటు కొంతమంది తోట నరసింహ జగ్గంపేట వైసీపీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో తోట నరసింహ కూడా సమావేశమై ఈరోజు ముద్రగడ రాజకీయ భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది, ఆయన ఏ విధంగా దేంట్లో ఎక్కడి నుంచి పోటీ చేస్తారు, లేదంటే రాజకీయంగా ఒక నామినేట్ పదవులకే పరిమితం అవుతారా, ఇవన్నీ అంశాలు కూడా మాట్లాడతారు. ఎటువంటి కండిషన్లు పడతారు, ముఖ్యంగా గత కొన్నాళ్ళ నుంచి కూడా ముద్రగడ పద్మనాభం ఎటువంటి పదవి కోరతారనేది కూడా ఆసక్తికరంగా మారింది. కానీ ఈరోజు వైసీపీలో ఆయన ఆహ్వానిస్తారు. 12వ తేదీనైతే ఆయన లాంఛనంగా ఆయన వైసీపీలోకి జగన్మోహన్ రెడ్డి అయితే సమక్షంలో చేరేందుకు కూడా అన్ని రంగం సిద్ధం చేసుకున్న నేపథ్యంలో ఈరోజు స్వయంగా ముద్రగడ పద్మనాభం నివాసానికి కెల్లంపూడి ఈ రీజనల్ కోఆర్డినేటర్ ఎవరైతే ఉన్నారో మిథున్ రెడ్డి రావడం ఆయనతో మాట్లాడేందుకు కూడా ప్రస్తుతం సమావేశమైన పరిస్థితి అయితే ప్రధానంగా ఉంది. సమావేశమైన తర్వాత ముద్రగడ పద్మనాభం ఎటువంటి కండిషన్స్ పెడతారు, ఏ విధంగా ఉంటాయని కూడా ఆసక్తికర పరిణామాలు అయితే ముద్రగడ పద్మనాభం నివాసం చేరుకుందని చెప్పాలి. ఇది కూడా ఉన్న తాజా పరిస్థితి. రైట్, ఇది మొత్తం మీద ముద్రగడ ఇంటికి వైసీపీ నేతలు చేరుకున్నారు. ముద్రగడను పార్టీలోకి ఆహ్వానించేందుకు కిర్లంపూడికి వైసీపీ బృందం చేరుకుంది. కిర్లంపూడిలోని ముద్రగడ నివాసంలో కీలక భేటీ సాగుతుంది. ఎంపీ మిథున్ రెడ్డితో పాటు కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కన్నబాబు, తోట నరసింహం పలువురు వైసీపీ నేతలు ముద్రగడతో చర్చలు జరుపుతున్నారు. ముద్రగడ వైసీపీలో చేరితే ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే ఉత్కంఠ అయితే నెలకొంది. లేదంటే పోటీకి దూరంగా ఉంటూ వైసీపీకి కేవలం మద్దతు తెలుపుతారా, పనిచేస్తారనే అవకాశాలు కూడా ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ముద్రగడ కుమారుడు గిరికి ఎలక్షన్ కోడ్ రాకముందే నామినేటెడ్ పదవి హామీ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఎన్నికల తర్వాత ముద్రగడకి తగిన పదవి ఉంటుందని హామీ ఇచ్చే దిశగా వైసీపీ పావులు కదుపుతున్నట్లుగా సమాచారం. మొత్తం మీద ముద్రగడను పార్టీలోకి చేర్చుకునేందుకు వైసీపీ బృందం ప్రయత్నిస్తోంది. మొత్తం మీద కాపు సామాజిక ఓట్లను రాబట్టుకునే దిశగా పార్టీ ప్రయత్నం. సీఎం గారు స్పీచ్ అవుతుందంట, లైవ్ లేదంట. స్పీచ్ అవుతుంది, లైవ్ అన్ని లేవు. సీఎం గారు స్పీచ్ అవుతుంది, లైవ్ గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు పెద్దలు
గౌరవనీయులు శ్రీ ముద్రగడ పద్మనాభం గారిని ఈరోజు వచ్చి కలిసి వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరేందుకు ఆహ్వానించడం జరిగింది. సో తప్పకుండా ఒక మంచి నిర్ణయం తీసుకొని పాజిటివ్ గా ఒక మంచి నిర్ణయం తీసుకుంటారని చెప్పి కూడా మేము ఆశిస్తున్నాము. ఇక్కడికి వచ్చేటప్పుడు మీడియా మిత్రులు కొద్దిమంది ఫోన్ చేసి మీరు ఏమి ఆఫర్లు ఇస్తా ఉన్నారు, మీకు ఏమి అంటే అండర్స్టాండింగ్ ఏముందని చెప్పి అందరు కూడా ఒక విషయం క్లియర్ గా చెప్పదలుచుకున్నాను. ఒక మంచి ఇండివిజువాలిటీ ఉండే నేత ఒక కాపు ఉద్యమం చేశారు. సో ఇటువంటి ఆఫర్లకో లేకపోతే ఇంకోటో పద్మనాభం గారు పార్టీలో చేస్తారనేది తప్పు. ఖచ్చితంగా ఆయన స్వతహాగా అన్కండిషనల్ గా చేరితే తప్పితే ఈ ఆఫర్లకు చేరే వ్యక్తి కాదని చెప్పి కూడా మేము భావిస్తున్నాము. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు సమక్షంలో ఒక మంచి నిర్ణయం తీసుకొని పార్టీలో చేస్తారని చెప్పి కూడా ఆశిస్తున్నాము. పెద్దలు ఒక మంచి పాజిటివ్ డెసిషన్ కూడా తీసుకుంటారని చెప్పి కూడా మేము ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము పార్టీలోకి ఆహ్వానించాం. పెద్దలు ఒక నిర్ణయం తీసుకుంటే దాని తర్వాత మీకు అన్ని ఆన్సర్ చేస్తాం. నిర్ణయం తీసుకోకుండా జాయినింగ్ ఎలా ఉంటారు? పార్టీ ప్రచారానికి వాడతారా లేదంటే సీట్ ఇచ్చే ఉద్దేశంలో ఉన్నారు? ఏ నిర్ణయం సార్ నిర్ణయం తీసుకోండి, పార్టీలో చేరే నిర్ణయం తీసుకోండి. దాని తర్వాత మీరే నిర్ణయం తీసుకుంటారు. రీజనల్ కోఆర్డినేటర్ గా మీరు ఉన్నారు. నిర్ణయం అంటే మీ చేతుల్లో పార్టీ కోసం కష్టపడి పనిచేయాలా లేదంటే ఆయన ఉన్నత స్థానంలో పెడతారు? ఎందుకంటే ఆయన నమ్మకం సామాజిక వర్గం కాదు, అన్ని వర్గాలు కూడా కలిసి ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి గారికి పెద్దల్ని ఎలా గౌరవించాలో ఖచ్చితంగా తెలుసు. ఖచ్చితంగా సముచిత స్థానం కల్పిస్తారు. సార్ ఒక మంచి నిర్ణయం తీసుకుంటే డెఫినెట్ గా రాబో రోజుల్లో సముచిత స్థానం కల్పిస్తారని చెప్పి నేను ఖచ్చితంగా భావిస్తాను. సో ఒక మంచి జరుగుతుందని చెప్పి కూడా భావిస్తాను. ఇవన్నీ టూ ప్రీమేచర్. ఇంకా తర్వాత కలుగుతాం కదా చెప్తాను. సార్ మాట్లాడారు కదా.